వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్ మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన జీటీ రోడ్ శ్రీకాకుళం. రైతుల ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఏపీలో మరో బస్సు ప్రమాదంలో 6 గాయాలు. మంత్రి సీతక్క మీద తిరగబడ్డ రైతులు. కుక్కల దాడికి 20 గొర్రెపిల్లలు మృతి. దీనిపైనే తమ జీవనాధారమని బాధితులు కన్నీటి పర్యాంతం. 65వ ఐటీఐ కాలేజీలను ఏటీసీలుగా మార్చనున్న ప్రభుత్వం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. పెన్షన్ల కోసం అర్జీలు పెట్టుకున్న అర్జీదారులకు అర్హత ఉన్న వారికి సత్వరమే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, వికలాంగుల శాఖ ఇన్ఛార్జ్ ఏడీ శైలజ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 3వ శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరిష్కారం కొరకు సంబంధించిన శాఖ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. పెన్షన్లు, ఉద్యోగం, సదరం సర్టిఫికేట్, ఇల్లు మంజూరు కోసం కోరుతూ వచ్చే అర్జీలలో పూర్తిగా అర్హత పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ రోజునే ఉద్యోగుల గ్రీవెన్స్ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల స్వీకరణలో జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ, రిమ్స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించాలని ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తూ తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. అలాగే క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలందరినీ రాష్ట్ర, జిల్లా, గ్రామ, మండల స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాలలో వివిధ పదవుల్లో తక్షణమే నియమించాలని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కుంభ రవిబాబు ఆదేశించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశంలో వీరిద్దరూ మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ అధినేత ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లా ఆఫీస్ బీరర్లు, జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పార్టీ ఇచ్చే పటిష్ట కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయాలని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఇకపై పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కుంభ రవిబాబు మాట్లాడుతూ పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా పార్టీ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కలుపుకుంటూ కార్యక్రమాల నిర్వహణకు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కీలక సమావేశంలో పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, అందవరపు సూరిబాబు, యువ నాయకులు రామ్ మనోహర్ నాయుడు, గేదెల పురుషోత్తం, తమ్మినేని చిరంజీవినాథ్, కరిమి రాజేశ్వరరావు, గొండు కృష్ణమూర్తి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర లేదని పత్తి పంటకు నిప్పంటించిన ఓ రైతన్న. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో గిట్టుబాటు ధర లేక, కూలీల ధరలు భరించలేక 3 ఎకరాల పత్తి పంటకు నిప్పు పెట్టిన ఓ రైతు పంట పండించడం ఎంత కష్టమో అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆ రైతు శ్రీకాకుళం జిల్లావాసి మావోయిస్ట్ అగ్రనేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అంతిమయాత్ర పోలీస్ ఆంక్షల నడుమ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో మావోయిస్ట్ అగ్రనేత
మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అంతిమయాత్ర పోలీసుల ఆంక్షల నడుమ కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో మావోయిస్టు స్పెషల్ జోన్ కేంద్ర కమిటీ సభ్యుడు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అసువులు బాసారు. ఈ నేపథ్యంలో ఉద్దానం శోకసంద్రంలో ముగిసింది. జోగారావు భౌతిక కాయం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. టెక్ శంకర్ భౌతిక కాయానికి ఉద్యమ నేతలు, ఉద్దానం ప్రజలు నివాళులర్పించారు. తొలుత జోగారావు అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, మాజీ మావోయిస్టు సానుభూతి పరులు సంయత్తమయ్యారు. ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఉద్యమ నేతలు వాగ్వాదం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఒక్క అడుగు వెనక్కి తగ్గి ఊరేగింపుగా అంతిమయాత్ర చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జోగారావు భౌతిక కాయాన్ని లగేజీ ఆటోపై పెట్టి ఊరేగింపుగా బాతుపురం వీధుల మీదుగా శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. విప్లవ ప్రజా పౌర హక్కుల సంఘాల నేతలు, ఉద్దానం ప్రజలు విప్లవ జోహార్లు అర్పిస్తూ అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. దివికేగిన ఉద్యమ నేత, మావోయిస్టు నేత మెట్టూరు జోగారావు అంతిమయాత్రలో భారీగా ప్రజలు, ప్రజా విప్లవ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం జోగారావు చితిపై అరుణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీహార్ను సుదీర్ఘ కాలంగా పాలిస్తున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా ఎన్డీఏ నేతలు హాజరు కాగా భారీ జనసందోహం మధ్య ఆయన ప్రమాణం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై నితీష్ 26 మంది మంత్రులతో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। धन्यवाद। बधाई। భాజపా నుంచి 14 మంది, జేడీయూ నుంచి 8 మంది, ఎల్ఏపీ నుంచి 2, హెచ్ఎం, ఆర్ఎల్ఎం నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన భాజపా నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న భాజపా నేతలు మంగల్ పాండే, నితిన్ నబీన్, సురేంద్ర ప్రసాద్, మొహతా మళ్లీ మంత్రులయ్యారు. ఒకరికి ఒకే పదవి నిబంధనతో 2 ఏళ్ల కిందట మంత్రి పదవికి రాజీనామా చేసిన భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మళ్లీ మంత్రిగా ప్రమాణం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తలగాం గ్రామంలో కుక్కల దాటికి 20 గొర్రెపిల్లలు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా వంగర్ మండలం తలగాం గ్రామంలో కుక్కల దాడి ఘటనలో గొర్రెపిల్లల మృతుల సంఖ్య 20కు చేరుకుంది. మరో 20 గొర్రెపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. అవి కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. దీనిపైనే తమ జీవన ఆధారమని బాధితులు సింహాచలం, లక్ష్మి కన్నీటి పర్యాంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, కుక్కల బెడద ఎక్కువైందని, గతంలో తమవే 10 గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందినట్లు తెలిపారు. సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్దామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, ఇక్కడ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పండిన వరి పంటలో చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినందుకు 48 గంటల సమయం నిర్ణయించినప్పటికీ శాఖాధికారులు చొరవతో కేవలం 8 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో పత్తి దిగుబడి అధికంగా ఉందని, ఇప్పటికే భామిని, సాలూరు ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, కొమరాడలో కూడా పత్తి కొనుగోలు కేంద్రం కావాలని రైతులు కోరుతున్నారని, దానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కురిసిన భారీ వర్షాలకు పత్తి తడిసి రంగు మారిందని, ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ పత్తిని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వ కాటన్ సంస్థతో మాట్లాడి పత్తి రైతులకు న్యాయం చేయాలని చూస్తున్నట్లు మంత్రి వివరించారు. అన్నదాత సుఖీబాబ కింద 7,000 రెండో విడత నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఇనాం భూములున్న రైతులకు జిల్లా దాదాపు 8 కోట్ల రూపాయల మేర అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని, వారిని గుర్తించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సరైన వసతులు లేక ఇటీవల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైన టాయిలెట్లను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి ఏర్పాటుకై 5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టెండర్లను పిలిచి అన్ని పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. జనవరి 26 నాటికి కుంకి ఏనుగులు ఉండేలా అన్ని వసతులు కల్పించాలని జిల్లా అటవీ శాఖ అధికారిని ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సహకారంతో జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ధాన్యంను విక్రయించేందుకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో ధాన్యం రైతులతో మాట్లాడిన తరువాత గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. 7337359375 నంబర్లతో సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ధాన్యం అమ్మదలిచిన రైతులు వాట్సాప్ నంబర్కు హాయ్ అనే మెసేజ్ పంపగానే ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని చెప్పారు. రైతు తన ఆధార్ నెంబరు నమోదు చేశాక పేరును ధృవీకరించాలి. తర్వాత ధాన్యం అమ్మదలిచిన తేదీకి 3 ఆప్షన్లు ఇస్తుందన్నారు. ఏదో ఒక తేదీని, సమయాన్ని నిర్ణయించుకోవాలి. తరువాత ధాన్యం నమోదు చేశాక ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదు చేయాలి. తరువాత ఓ మెసేజ్ ద్వారా రకం కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని అమ్మవచ్చని మంత్రి వివరించారు. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణం నుంచి రైతును చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీస మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతిమలాడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం. వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది, ఎటువంటి వెరైటీ వేశారు, వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారో రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇది కేవలం మన బిడ్డల కోసం. ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్స్లో
ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం అందించే విధంగా మేము ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈసారి కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. 4-5 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాం. ఇది వాస్తవం. ఇది భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. దయచేసి 25వ తారీఖుకి కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా కోతలకి దగ్గరున్న వాళ్ళందరూ కూడా త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొంచెం ఎండబెడితే ఆ తేమ శాతంలో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుపుకుంటాం. రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి మనోహర్ చెప్పారు. చిర్రావూరులో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించాక రైతుల వద్ద ఉన్న ధాన్యం నాణ్యతను చూశారు. 4,000 రైతు సేవా కేంద్రాలతో పాటు 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 680 కోట్ల విలువైన ధాన్యం కొన్నామని, కొన్న రోజే రైతుల ఖాతాలకు నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. తేమ శాతం పేరిట మిల్లర్లు ఇబ్బందులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 65 ఐటీఐ కాలేజీలను ఏటీసీలుగా మార్చనున్న ప్రభుత్వం. 65 ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. As you all aware, might be knowing about ITIs in the state. When we came to power, we have come to know that nearly about 65 ITIs are there. But unfortunately, they are all outdated. On the name of globalization, the way it is fast growing with the technology, the industries, where we are not able to train the students with the newly emerging technology. So the government has taken a decision of converting all these 65 ITI colleges into advanced technology centers. After that, we also realized some of the constancies where we are not having the ITIs advanced technology centers. The government has taken a decision of extending it to the tune of 104 advanced technology centers in the entire state. Apart from that, on the same lines, what our elders were talking, skills university also very required. This government has started an university by the name of Skills University. That Skills University is shaping now. I'm hopeful definitely that also will rise along with the JNTU. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండుశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారం రోజులుగా జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, పుస్తక ప్రియులు గ్రంథాలయాలను సందర్శించడం ద్వారా కొత్త విషయాలతో పాటు జీవితంలో ఉపయోగపడే మెలకువలను తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. కానీ ఇటీవల కాలంలో కొందరు సోషల్ మీడియాకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు, గురువులకు, జిల్లాకు మంచి పేరు తేవాలన్నా, జీవితంలో మంచి కొలువులు సాధించాలన్నా గ్రంథాలయ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని ఆయన యువతను కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అరికతోట కనకరాజు, ముట్నూరు ఫరేంద్ర శర్మ, గ్రంథాలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. వేడుకలకు ఎలాంటి అంతరాయం లేకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ కలిసి గురువారం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి సమీక్షించారు. భక్తజన సందోహం, వాహనాల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ స్థలాలు, క్యూలైన్ల ఏర్పాట్లు, అత్యవసర ఆరోగ్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వంటి అన్ని విభాగాల సన్నద్ధతను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఈ ఉత్సవంలో భక్తులకు పూర్తి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే గొండిశంకర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీరు, శానిటేషన్, విశ్రాంతి గదులు, వైద్య సేవలు, ప్రకటన వ్యవస్థ వంటి శాశ్వత తాత్కాలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ఏ శాఖలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రతి అధికారి తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. భద్రతా ఏర్పాట్ల విషయానికొస్తే అదనపు పోలీస్ సిబ్బందిని కేటాయించడం, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, డ్రోన్ కెమెరాల ద్వారా జనసందోహంపై నిఘా వంటి కీలక అంశాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్, పిల్లల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ఎస్పీ ఆదేశించారు. ఈ పరిశీలనలో స్థానిక అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శ్రీకాకుళం జాతీయ రహదారిపై రణస్థలం మండలం పైడిభీమవరం దగ్గర నెలివాడ జూట్ మిల్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కారులో నుంచి బయటకు దించడం వలన ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే నా ఎజెండా అని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వాళ్లు విన్నవించిన ప్రతి సమస్యను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే పింఛన్లు, ఇల్లు, రోడ్లు, భూ సమస్యలు తదితర పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, దీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలో మరో బస్సు ప్రమాదంలో 6గురికి గాయాలు. తిరుపతి జిల్లా దొడ్లవారిమెట్ట జాతీయ రహదారిపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా పడింది. బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. పద్మావతి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలోని పద్మావతి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ప్రత్యేక శిబిరానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నానికి చెందిన ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఆశా షేక్ హాజరయ్యారు. గ్రామీణ ప్రాంత ప్రజలలో చర్మ సమస్యలు, వాటి నివారణపై అవగాహన కల్పించడానికి, ఉచిత వైద్య సేవలు అందించడానికి ఆమె తన బృందంతో కలిసి ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆశా షేక్ మాట్లాడుతూ చర్మ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం తగదని, శుభ్రతా లోపం, సీజనల్ మార్పులు, సరైన ఆహారం లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయన్నారు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదిస్తే చిన్న సమస్యలను కూడా సులువుగా నయం చేసుకోవచ్చన్నారు. ఈ శిబిరంలో సాధారణ చర్మ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, దురద మరియు ఇతర చర్మ రుగ్మతలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, నిమ్మాడ్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్, వ్యాపారవేత్త నానాజీ, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ మాకేన సతీష్, ఎన్ఎస్ఎస్ పిఓ కె రాము, అధ్యాపకులు పద్మనాభం, రమణమూర్తి, విద్యార్థులు చురుకుగా పాల్గొని శిబిరం విజయవంతానికి సహకరించారు. గ్రామాలకు ఉచిత వైద్య శిబిరాలు చాలా అవసరమని వార్డు ఇన్ఛార్జ్ పి మణికంఠ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్వలస మండలం పాత ఆమ్దాల్వలస శ్రీ రామ్ మందిర ప్రాంగణంలో శ్రీకాకుళం మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు సౌమ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మణికంఠ మాట్లాడుతూ వైద్యుల బృందంచే రోగులకు బీపీ, షుగర్, ఈసీజీ, గుండె సంబంధిత వైద్య పరీక్షలను నిర్వహించి
అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేశారన్నారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు జరుపుకున్నారని డాక్టర్ టి సౌమ్య, డాక్టర్ ఎం కోటి తెలిపారు. ఈరోజు మేము పాత ఆందోళన వలస 19వ వార్డులో మెడికవర్ తరపున ఫ్రీ వైద్య శిబిరం కండక్ట్ చేశాము. ఈ వైద్య శిబిరంలో మేము బీపీ, షుగర్స్ చెక్ చేసి అదేవిధంగా ఈసీజీని చెక్ చేసి ప్రజలకు ఉన్న సమస్యల ద్వారా ఉచితంగా మేము మెడికేషన్స్ ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నామండి. అదేవిధంగా మేము మా మెడికవర్ తరపున ఈరోజు ఈ గ్రామంలోనే కాకుండా ప్రతిరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మెడికవర్ తరపున ఫ్రీగా వైద్య సేవలు అందిస్తూ ఫ్రీ మెడికేషన్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటాము. శ్రీకాకుళంలోనే కాకుండా మేము ఒడిశా బార్డర్లో ఎక్కడైతే వైద్య సేవలు అందని ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాస్కి వెళ్ళి మేము మెడికవర్ హాస్పిటల్ తరపున ఇలాగ ఫ్రీ వైద్య శిబిరాలు పెట్టి అక్కడ ప్రజలకు మా హాస్పిటల్ తరపున సేవలు అందిస్తూ ఉంటాం. ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, ప్రతి గ్రామాల్లో మెడికవర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని కోఆర్డినేటర్ చిరంజీవి తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామ పంచాయతీ అధికార బృందం, టెక్నీషియన్ నీలవేణి, ప్రశాంతి, ఫార్మసిస్ట్ స్వాతి, గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క మీద తిరగబడ్డ రైతులు. కామారెడ్డి జిల్లా రంగారెడ్డి మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకొని బోనస్ ఇవ్వాలని, సకాలంలో పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రైతులు. అసలు మీరు రైతులేనా అంటూ దురుసుగా ప్రవర్తించి పోలీసుల బందోబస్తు నడుమ అక్కడి నుండి వెళ్లిపోయిన మంత్రి సీతక్క. దుబాయ్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. విన్యాసాల సమయంలో భారత్కు చెందిన తేజస్ పైలట్ జెట్ కుప్పకూలింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దానిపై అధికారులు సెర్చింగ్ చేపట్టారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పైలట్ జెట్ ను బెంగళూరులోని HALలో తయారు చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేపట్టారు. ఉద్దానం ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా శుక్రవారం పలాస మండలం రాంపురం గ్రామంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పచ్చని జీడీ కొబ్బరి తోటల్లో నిర్మించవద్దని నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ మొర వినిపించుకోవాలని కోరారు. అనంతరం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత వెంకట్రావు పార్థిమ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. నరసనపేట పట్టణం టీడీపీ నాయకుడు త్రిపురాన వెంకట్రావు మృతి చెందారు. ఆయన మృతి పట్ల నరసనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఎనలేని సేవలందించిన వెంకట్రావు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వెంకట్రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పార్టీ తరపున వ్యక్తిగతంగా అన్ని విధాలుగా తోడుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.